హాయ్ అండి. పిల్లల లంచ్ బాక్స్‌కి ఎలా పెట్టాలో అర్థం కావటం లేదా? లేక త్వరగా అయిపోయే ఒక టేస్టీ రైస్ కావాలా? అయితే ఈ క్యారెట్ రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా, చాలా కలర్ఫుల్‌గా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె, అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేస్తే రైసు మంచి సువాసన వస్తుందండి. నూనె వేడెక్కాక 3 దాల్చిన చెక్క, 3 యాలకులు, ఒక 5 లవంగాలు వేయండి. అర టీ స్పూన్ చాయ్ పప్పు, ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పప్పులు తగులుతుంటే అన్నం తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేగాక పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఇవి నూనెలో కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కాస్త వేగాక ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురిమి వేసుకోవాలి. క్యారెట్ని ఇలా సన్నగా తురుముకుంటే అన్నంలో భలే కలిసిపోతుంది. ఈ తురుము అంతా వేశాక పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కాకుండా ఇలా తురుము వేస్తే పిల్లలు కూడా ఏరి పారేయకుండా ఇష్టంగా తింటారు. క్యారెట్ కొంచెం మగ్గాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు సుమారు 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలిపేయండి. ఈ మసాలాలన్నీ క్యారెట్ తురుముకి బాగా పట్టాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చివరిగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. అన్నం పొడి పొడిగా ఉంటే క్యారెట్ రైస్ చూడటానికి తినటానికి చాలా బాగుంటుంది. ఆ మసాలా అంతా అన్నానికి పట్టేలా మెల్లగా కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో హెల్తీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని అలాగే తిన్నా, రైతాతో తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.